మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ పి హరిప్రసాద్ గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి సంబరాలు వచ్చేసాయి. ఆయన అడుగుతో, ఆయన రాకతో సంక్రాంతి ఉత్సవ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. మనం అందరం చూస్తున్నాం స్క్రీన్ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళా సోదరిని యొక్క అభివృద్ధి, ప్రతి ఒక్క యువత యొక్క అభివృద్ధి, భవిష్యత్తు, ప్రతి ఒక్క కార్మికులు ఇలా అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమాన్ని, సమృద్ధిని కలిగించాలని, వారి యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. అందరూ గమనించి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. చరిత్రలో ఈ యొక్క కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ యొక్క కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే ఇది కేవలం సంక్రాంతి ఉత్సవ వేడుకలు మాత్రమే కాదు, మన భవిష్యత్తు కోసం, రేపటి తరతరాల కోసం శంకుస్థాపన కార్యక్రమం, అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అభివృద్ధి మాటల్లో కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. స్క్రీన్లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉత్సాహంగా కళాత్మక బృందాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాత్మక రూపాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాయి. హరిదాసులు ప్రాచీన కాలం నుంచి హరిదాసులు గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామ జపం చేసుకుంటూ పురాణ కథలు, కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని, చైతన్యాన్ని, ధర్మాన్ని ప్రచారం చేస్తారు. వారు సాధారణంగా మరి చక్కటి కంఠంతో, తాళంతో, మరి చేతులతో, చప్పట్లతో ఇలా వివిధ రకాలైనటువంటి తంబురాను ధరించి విష్ణు నామ స్మరణ చేసుకుంటూ చక్కటి గానం చేస్తారు. వారి ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. అంగరంగ వైభవంగా మన పిఠాపురం నియోజకవర్గంలో దేవుడు వస్తున్నాడు. ఎస్, మన అందరికీ గాడ్ గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది కేవలం మాట కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు. పీఠికాపురం సంక్రాంతి సంబరాలు 2026వ సంవత్సరం చక్కటి కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. గంగిరెద్దులు, అదేవిధంగా మన సంస్కృతిని చాటేందుకు యూత్ పవర్ స్క్రిప్ట్స్తో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెట్ల గుళ్ళు, గరగలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి నృత్య రూపకాలు, లంబాడి నృత్యాలు, ఇలా అన్ని రకాల జానపద సాంస్కృతిక కళాత్మక రూపాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నారు. కళాత్మక బృందాలు అన్నీ కూడా కొమ్మకోయ మరియు తింసా నృత్యాలు మనం చూస్తూ ఉన్నాం. చక్కటి నృత్య ప్రదర్శనలతో
బృందాలు ఈ వేదిక వద్దకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. కూచిపూడి భరతనాట్య సాంస్కృతిక కళాత్మక రూపాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. లంబాడి నృత్యం అనేది మన అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత వహించేటటువంటి నృత్యంగా మనం చూస్తున్నాం. లంబాడి ముఖ్యంగా వనితలు, స్త్రీలు ఒక గుంపుగా ఈ నృత్యం చేస్తారు. బంజారా నృత్యం అని కూడా దీనికి పేరు ఉంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాలలో ఈ బంజారా గిరిజన తెగలకు సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్య ప్రదర్శన. మరి ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలికేందుకు, ఆహ్వానాన్ని తెలియజేసేందుకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు. మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం వద్దకు విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. ఎంతో మంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. కానీ ఆ పదవికే వన్ని తెచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, లెజెండరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కళాకారులందరికీ కూడా సంబరాలు అని చెప్పుకోవాలి. దేవుడే దిగవచ్చి మన అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సాక్షాత్తు మన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం. డప్పులతో బృందం, కళాత్మక బృందాలు చక్కటి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం. ప్రతి ఒక్క సంబరాల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో, పండుగలలో డప్పులు అనేవి చాలా ప్రధానంగా మన సంస్కృతిని విరచిల్లే విధంగా డప్పుల బృందం చక్కటి ప్రదర్శన అందించడం జరుగుతోంది. కళాకారుల యొక్క కృషిని, శ్రమను గుర్తించినటువంటి నాయకులు, వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి జీవిత కళగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరిలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. మన అందరికీ కూడా చక్కటి ప్రదర్శనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రదర్శించడం జరుగుతోంది. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానించుకుంటున్నాం. పిఠాపురంలో అభివృద్ధి మాటలు కాదు, నేరుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా రేపటి తరానికి చూపించే విధంగా ఈరోజు మనమందరం సాక్షులు కాబోతున్నాం. కేవలం మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు, ఈనాటి సంక్రాంతి మహోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా, మన అందరి ప్రియతమ నాయకులుగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉంటారు. ఆయనే పవన్ కళ్యాణ్ గా మన అందరి మధ్యలోకి విచ్చేయబోతున్నారు. ఎస్, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో కూడా
ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలి అనేటటువంటి దృక్పథంతో అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. జన సైనికునిగా చక్కటి పరిపాలన దృక్పథంతో భావజాలనతో ప్రజల కోసం అంకితమైనటువంటి నాయకులు. చక్కటి కళాత్మక రూపాలతో అంగరంగ వైభవంగా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనం అందరం స్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవ వేడుకలు పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం 2026 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు పనులకు సంబంధించినటువంటి శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాన్ని డోలు, తుడుము, కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నర్తనీకులు అడుగులు వేయడం జరుగుతోంది. తింసా నృత్యం అనేది సాధారణంగా పండుగలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో. ఈరోజు సంక్రాంతి మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం.